హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అనే టాపిక్ విత్ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాము. అంటే ప్రాక్టికల్ మీన్స్ మీకు ఈ కాన్సెప్ట్ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ది వీడియో నేను మీకు ప్రాక్టికల్గా ప్రోగ్రామింగ్ అనేది మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను ఎస్క్యూఎల్ ప్లస్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అండ్ అందులో ఎన్ని టైప్స్ ఆఫ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అనేది చూసిన తర్వాత మనం ప్రాక్టికల్ వే అనేది చూద్దాము. సో ఫస్ట్ కంట్రోల్ స్ట్రక్చర్ అంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూస్తాం, సి లాంగ్వేజ్లో అండ్ జావాలో. సో ఇలా మనం కంట్రోల్ స్ట్రక్చర్స్ అంటే జనరల్గా డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ కేస్ స్టేట్మెంట్స్, బ్రేకింగ్ స్టేట్మెంట్స్, జంపింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి మనం చూడడం జరుగుతుంది. సో సేమ్ అలానే మనకి ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్లో కూడా కొన్ని కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. సేమ్ నియర్ టు మనం ఎక్కడైతే రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చూసామో సేమ్ అలానే ఉంటాయి. బట్ ఎక్కడో స్మాల్ సింటాక్స్ వేరియేషన్స్ అనేవి మనకి ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్లో డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో రిమైనింగ్ అంతా యాస్టీస్ కాన్సెప్ట్ అంతా సేమ్. సో ఏంటి ఆ డిఫరెన్స్ అండ్ ఇదే ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళ కోసం ఇంకా డీటెయిల్గా నేను మొత్తం కాన్సెప్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పిఎల్ఎస్క్యూఎల్లో ఎందుకు కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాము అంటే పిఎల్ఎస్క్యూఎల్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అలౌస్ ఎందుకు మనల్ని అలౌ చేస్తోంది అండ్ ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఏదైతే బ్లాక్స్ కింద తీసుకున్నామో ఆ బ్లాక్స్ని కంట్రోల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ ద కంట్రోల్ ద బిహేవియర్ ఆఫ్ యాజ్ ఇట్ రన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే యూ కెన్ చేంజ్ లాజికల్ ఫ్లో ఆఫ్ స్టేట్మెంట్స్. సో మనం ఎన్ని నెంబర్ ఆఫ్ బ్లాక్స్లో ఎక్కడైనా కూడా మనం ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ యూజ్ చేసి వాటి యొక్క లాజికల్ ఫ్లోని చేంజ్ చేస్తూ మనకి నచ్చిన వేలో మనం అంటే కంట్రోల్ స్ట్రక్చర్ మీద డిపెండ్ అవుతూ మనం ఏంటంటే మన పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ని రన్ చేసుకునే ఛాన్స్ తీసుకోవచ్చు. సో ఇలా మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎన్ని టైప్స్లో మనం ఉంటాయి అంటే ఫస్ట్ కంట్రోల్ స్ట్రక్చర్ వచ్చేసరికి కండిషనల్ కన్స్ట్రక్ట్స్ విత్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, సో దీన్ని మనం జనరల్గా డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటాము. సెకండ్ వన్ కేస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ స్టేట్మెంట్స్. And the third one loop control structures. And fourth one sequential control. సో ఇలా మనకి టోటల్ 4 కేటగిరీస్లో మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ అండ్ నెస్టెడ్ ఇఫ్ ఇవన్నీ మనం చూస్తాం కో. సో అవన్నీ కూడా మనకి ఫస్ట్ కేటగిరీలో వస్తాయి. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో యూజ్ చేసే స్విచ్ కేస్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కేస్ ఎక్స్ప్రెషన్ కింద చెప్పుకుంటాము. అండ్ థర్డ్ వన్ లూపింగ్ స్టేట్మెంట్లో మనం ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వైల్, డూ వైల్, ఫర్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ అవే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని సీక్వెన్షియల్ కంట్రోల్స్ని ఇక్కడ కొత్తగా యూజ్ చేస్తాం. సో ఈ 4 కాన్సెప్ట్స్ అంటే మనకి కంట్రోల్ స్ట్రక్చర్స్ వన్ క్లాస్లో చెప్పడం అనేది కొంచెం అంటే ప్రాక్టికల్ కూడా మనం యాడ్ చేస్తే కొంచెం టిపికల్ అవుతుంది. సో దానికోసం నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మనం కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ విత్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. సో విత్ ఇఫ్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఎన్ని ఉన్నాయి మనకి అంటే ఇక్కడ ఓన్లీ మనకి 3 మాత్రమే ఉంటాయి. సో రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ సింటాక్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఇఫ్, దెన్ అండ్ ఇఫ్ ఇలా మనం మెన్షన్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసరికి if, then, else and if. Next third one if, then, else లో ఇక్కడ ఈ ఉండదు, else if and if.
సో ఇలా మనకి 3 కేటగిరీస్గా మనం కంట్రోల్ స్ట్రక్చర్స్లో విత్ ఇఫ్ స్టేట్మెంట్ ఫస్ట్ కేటగిరీలో చూస్తాం. సో ఫస్ట్ వన్కి సింటాక్స్ ఏంటి అంటే ద ఫస్ట్ వన్ కంట్రోల్ స్ట్రక్చర్స్లో ద ఫస్ట్ కేస్ 1 సింటాక్స్ ఇఫ్ కండిషన్ దెన్ ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్లో మీకు వేరియేషన్ చూపిస్తున్నాను. మనం ఇక్కడ యూజర్ డిఫైన్, ఇది మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్. ఇఫ్ కండిషన్ దెన్ స్టేట్మెంట్స్, మనం ఏదో ఒక స్టేట్మెంట్స్ ఇస్తాం ఎండింగ్ విత్ సెమీకోలన్, నెక్స్ట్ అండ్ స్పేస్ ఇఫ్. ఓకే, సో అది ఇఫ్ దెన్ అండ్ ఇఫ్. ఓకే, అంటే ఇక్కడ ఇఫ్ ఇచ్చిన తర్వాత మన యూజర్ డిఫైన్ కండిషన్ ఏదైనా ఇచ్చి తర్వాత దెన్ ఇస్తాము, నెక్స్ట్ స్టేట్మెంట్, నెక్స్ట్ అండ్ ఇఫ్, అంటే ఇక్కడతో మనకి అండ్ ఇఫ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఇఫ్ దెన్ ఎల్స్ అండ్ ఇఫ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇఫ్ కండిషన్ దెన్ స్టేట్మెంట్స్ ఎల్స్ స్టేట్మెంట్స్ అండ్ ఇఫ్. సో సేమ్ దీనికి దానికి మనకి డిఫరెన్స్ ఏంటి, అక్కడ ఒక్క ట్రూ స్టేట్మెంట్ మాత్రమే ఇస్తాం. అంటే ఇఫ్ కండిషన్ ఇచ్చింది ట్రూ అయినప్పుడు ఏం చేయాలి అనేది మనం చెప్పాం, అండ్ ఇఫ్. సో నెక్స్ట్ బట్ ఇక్కడ ఏం చెప్తున్నాము, ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ ఇది పెర్ఫార్మెన్స్ చెయ్యి, ఎల్స్ అదర్వైజ్, అంటే ఒకవేళ కండిషన్ ఫాల్స్ అండ్ సిచ్యువేషన్లో మనం ఇది పెర్ఫార్మ్ చేయాలి. అంటే ఇది ఏం చెప్తుంది అంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్, అంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఏం చేయాలి అండ్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఏం చేయాలి అనే 2 కండిషన్స్ని మనకి ఇక్కడ షో చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ కేస్. అండ్ ద థర్డ్ వన్ వచ్చేసరికి సింటాక్స్ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వన్ వేలో ఉంటే ఈ పిఎల్ఎస్క్యూఎల్కి వచ్చేసరికి డిఫరెంట్ వేలో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఓన్లీ లాస్ట్ వన్ ఇక్కడ మనకి 3 మాత్రమే ఉంటాయి. ఇఫ్ కండిషన్ దెన్ స్టేట్మెంట్స్ ఎల్స్ ఇఫ్ కలిపి ఇవ్వాలి. దీనికి మాత్రం ఇఫ్ అనేది అటాచ్ చేసేటప్పుడు ఎల్స్ ఇఫ్ కలిపి ఇవ్వాలి. ఇక్కడ ఎస్ అనే పక్కన ఈ అనేది మనం మైనస్ చేస్తున్నాం. సో ఎల్స్లో ఈఎల్ఎస్ మాత్రమే ఇస్తున్నాం, నెక్స్ట్ ఇఫ్ యాడ్ అయింది. కండిషన్ అగైన్ సెకండ్ కండిషన్ దెన్ అగైన్ స్టేట్మెంట్స్ నెక్స్ట్ ఎల్స్. సో ఇది నార్మల్ ఎల్స్ స్టేట్మెంట్స్ అండ్ ఇఫ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఎగ్జిక్యూట్ దిస్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ డైరెక్ట్లీ గోస్ టు ఎండ్ ఇఫ్. ఒకవేళ ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ మూవింగ్ టు ది ఎల్స్ పార్ట్, అంటే ఎల్స్ పార్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఏం చేసాము, ఏం స్టేట్మెంట్స్ ఇవ్వలేదు, మళ్ళీ అగైన్ కండిషన్ చెక్ చేయమని చెప్పాం. సో అగైన్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ పెర్ఫార్మ్ దిస్ స్టేట్మెంట్స్. బట్ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది, నెక్స్ట్ డైరెక్ట్గా మనకి ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్ని పెర్ఫార్మ్ చేసిన తర్వాత ఎండ్ ఇఫ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది మనం ఏంటి అంటే థర్డ్ కేస్. ఓకే, సో నెక్స్ట్ దీనికి సంబంధించి ప్రోగ్రామింగ్ అనేది ఎగ్జాంపుల్స్ మొత్తం మీకు ఈ 3 పార్ట్స్ మీద నేను ఒక ప్రోగ్రామింగ్లో మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో బట్ దానికి ముందు మీకు ఒక చిన్న క్లారిటీ ఏంటి అంటే ప్రోగ్రామింగ్లో మనం ప్రింట్ చేయడం కోసం ఒక స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. అయితే ఆ ప్రింట్ చేసే స్టేట్మెంట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా బిఫోర్ గోయింగ్ మనం ఇక్కడ చూద్దాము. సో dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఆఫ్ అని చెప్పి మనం మెసేజ్ ఇస్తాం. సో ఇక్కడ ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ఆ మెసేజ్ మనకి ప్రింట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లో ఉంటే మనం ప్రింట్ఎఫ్ యూజ్ చేస్తాం, అదే జావాకి వచ్చేసరికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క వేలో యూజ్ చేస్తాం. సో అలా ఇక్కడ మనకి dbms అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ అని యూజ్ చేస్తున్నాం. సో దీనికి బిఫోర్గా నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఇందులో ఏది ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి. సో నేను ఆల్రెడీ మీకు సి లాంగ్వేజ్లో చెప్పాను, మనం ఎప్పుడు మంచి ప్రోగ్రామింగ్ నేర్చుకుంటాము, మంచి డెవలపర్స్ అవుతాము అంటే ప్రతి దానికి మనకి మీనింగ్ తెలియాలి. సో మీరు ఏదైనా సరే నన్ను డౌట్స్ అడిగినా సరే, మీరంతటా మీరు నేర్చుకున్నా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యొక్క మీనింగ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను.
dbms అండర్స్కోర్ అవుట్పుట్ అనేది వన్ థింగ్ అండ్ పుట్ అండర్స్కోర్ లైన్ అనేది వన్ థింగ్. సో ఇది ఏంటి అంటే మనకి ప్యాకేజ్ అండ్ ఇది ఏంటి అంటే ప్రొసీజర్. అంటే dbms అండర్స్కోర్ అవుట్పుట్ అనేది ఒక ప్యాకేజ్ అయితే పుట్ అండర్స్కోర్ లైన్ అనేది ఈ ప్యాకేజ్లో డిక్లేర్ చేయబడిన ప్రొసీజర్. ఓకే, సో దిస్ ప్రొసీజర్ డిఫైన్డ్ ఇన్ dbms అండర్స్కోర్ అవుట్పుట్ ప్యాకేజ్. దీని వర్క్ ఏంటి అంటే ఏవైతే dbmsకి రిలేటెడ్గా ఉన్న అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఈ ప్యాకేజ్ నుంచి మనం యాక్సెస్ చేసుకొని ప్రింట్ చేసుకోవాలి. సో వాట్ అబౌట్ పుట్ అండర్స్కోర్ లైన్ అంటే ఇది బేసిక్గా ఏం చేస్తుంది అంటే లోడ్ చేస్తుంది. ఏం లోడ్ చేస్తుంది? మనం తీసుకొచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో పెరాన్సిస్లో దాన్ని తీసుకువెళ్ళి SGA. SGA means System Global Area. సిస్టమ్ గ్లోబల్ ఏరియా. ఈ SGA అనే ఒక దాంట్లో లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ పుట్ అండర్ స్కోర్ లైన్ అనే కాన్సెప్ట్ ప్రొసీజర్. దాని వర్క్ ఏంటంటే మనం ఇచ్చిన అవుట్పుట్ తీసుకువెళ్ళి SGAలో లోడ్ చేయడం. సో ఈ లోడ్ చేయటం వల్ల మనకి ఏం చేస్తున్నాము, మనం ఏదైతే PLSQL ప్రోగ్రామ్ అవుట్పుట్ మనం చూద్దాం అనుకుంటే మనం అక్కడ చేయాల్సిన థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అని మనం ఆన్ చేయాలి. అంటే ఫస్ట్ సెట్టింగ్స్లో సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అని మనం టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. అది కూడా మీకు నేను చూపిస్తాను. సో ఇది చేయటం వల్ల మనకి ఫస్ట్ సర్వర్ అవుట్పుట్ అనేది ఆన్ అవుతుంది. అప్పుడు మనకి SGAలో మనం పుట్ అండర్ స్కోర్ లైన్ ద్వారా తీసుకువెళ్ళిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకి షో ఆఫ్ అవుతుంది. లేదు ఈ సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అనేది మీరు చేయకుండా PLSQL చేస్తే కనుక జస్ట్ అక్కడ PLSQL ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మనకు ఒక మెసేజ్ వస్తుంది, కానీ అవుట్పుట్ అనేది కనిపించదు. అవుట్పుట్ కనిపించాలి అంటే మనం సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేసుకుంటేనే మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్లీ కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఫస్ట్ కేస్ విత్ ఇఫ్ స్టేట్మెంట్స్లో 3 కేటగిరీస్ గురించి సింటాక్స్. అండ్ దిస్ ఈజ్ జస్ట్ ఎడిషనల్ కాన్సెప్ట్. అంటే మనకి ప్రోగ్రామింగ్లో మెయిన్గా మనం అండర్స్టాండ్ చేసుకునే లైన్ ఇదే మనకి మెయిన్ లైన్. మిగతావన్నీ మనకు తెలుసు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని ఈ లైన్ గురించి చెప్పాను. ఇప్పుడు మనం కంప్యూటర్లో ఈ PLSQL ప్రోగ్రాంలో ఈ 3 కేసెస్ గురించి 3 ప్రోగ్రామ్స్ అనేవి చూద్దాం. దాన్ని ఎలా రన్ చేయాలి, సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ కూడా ఎలా చేయాలనేది చూద్దాం.